దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది చక్కని సమయం. మనందరము కూడా ప్రార్థనలో కూర్చుందాం. కుటుంబ సమేతంగా ఈ పాట ద్వారా మన దేవాతి దేవుని ఆరాధించుకుందాం. అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశనే గాలిలో పాపం వలె తుఫానులో, ఆశనే గాలిలో పాపం వలె తుఫానులో, ఆరిపోతుంది నా దీపం, ఆరిపోతుంది నా దీపం. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నా ఇంట దీపం నీవేనని తలచి నీకై తపించాను. నా ఇంట దీపం నీవేనని తలచి నీకై తపించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, హృదయాల చీకటి తొలగించరావా, హృదయాల చీకటి తొలగించరావా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. కొడగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. కొడగట్టిపోతున్న నా జీవితం
అభిషేకించు పరిశుద్ధ తైలముతో అభిషేకించు. నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు. శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా నువ్వు లేని దీపం వలె అలవాడుచున్నది నా ఆత్మ నువ్వు లేని దీపం వలె అలవాడుచున్నది నా ఆత్మ. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం అయా ఈ వాక్యం ద్వారా దీవించబడాలి నాయన. ఈ వాక్యం వాళ్ళని బలపరిచే విధంగా అయా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ వాక్యము రెండంచుల ఖడ్గం ప్రభువా. ఆ వాక్యము మా నరంలోకి వెళ్ళి ప్రభువా మాకు విడుదలని, మాకు స్వస్థతని తీసుకొని వచ్చునుగాక నాయన. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం రూతు గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం దేవుని వాక్యంలో చదివితే నయోమి ఒక మాట అంటూ ఉంది. నేను ఇక్కడి నుంచి సంపూర్ణ ఆశీర్వాదంతో వెళ్ళాను, కానీ తిరిగి నేను రిక్తురాలుగా వచ్చాను అనే మాటను అంటూ ఉంది. నయోమి గురించి మనకి ఆ రూతు గ్రంథంలో మనం చదివినట్లయితే, నయోమి బెత్లెహేము నగరంలో, నయోమి ఇంకా నయోమి కుటుంబం అంతా కూడా బెత్లెహేములో స్థిరపడిన వాళ్ళు. ఆ బెత్లెహేములో కొంచెము కరువు వచ్చినప్పుడు నయోమి భర్త, ఆమె 2 కుమారులు అందరూ కలిసి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఆమె తిరిగి వచ్చేటప్పుడు ఈ మాటను అంటూ ఉంది. మోయాబు దేశం నుంచి 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు మోయాబు దేశంలో ఉన్న తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఈ మాటని నయోమి అంటూ ఉందండి. నేను సమృద్ధిగా వెళ్ళాను, కానీ ఈరోజు ఖాళీగా వస్తున్నాను. నేను సమృద్ధి అయిన ఆశీర్వాదంతో వెళ్ళాను, కానీ ఈరోజు రిక్తురాలిగా అన్నీ కోల్పోయి నేను తిరిగి నా బెత్లెహేము పట్టణానికి, నా దేశానికి నేను వస్తున్నాను అని చెప్తుంది. ఎందుకు ఆ మాటని నయోమి అంటుంది అంటే, నయోమి సమృద్ధిరాలుగా వెళ్ళింది. భర్త, 2 కుమారులు అందరూ మోయాబు దేశంలో స్థిరపడటానికి ఒక కుటుంబంగా వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన కొద్ది రోజులకే తన భర్తను కోల్పోయింది. అటు తర్వాత ఆమె వాళ్ళిద్దరు కుమారులకు పెళ్లి చేసింది. ఆ పెళ్లి చేసిన ఆ కుమారులకు కూడా పెళ్ళైన తర్వాత కుమారులు కూడా కొన్ని సంవత్సరాలకు చనిపోతూ ఉన్నారు. ఇక ఆమెతో మిగిలింది విధవరాళ్ళుగా ఉన్న 2 కోడళ్ళు.
ఆ కోడలను ఇద్దరి దగ్గరికి తీసుకొని అంటుంది, అమ్మా ఇక నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను, నా బెత్లెహేం పట్టణాన్ని నేను వెళ్ళిపోతాను, మీరు కూడా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, ఎందుకంటే నేను మళ్ళీ పిల్లలు కని వాళ్ళని పెంచి వాళ్ళని మీకు భర్తలుగా ఇవ్వలేని పరిస్థితి నాది, నేనేమీ చేయలేని మీకోసము, మీరు ఇంటికి వెళ్ళండి అనే మాటను చెప్తా ఉంది. ఆ సమయంలో ఒక కోడలు వెళ్ళిపోయింది, ఇంకొక కోడలు రూతు మాత్రం, లేదత్తమ్మా నేను నీతోనే వస్తాను, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను అని ఒక నిర్ణయం తీసుకొని వస్తుంది. ఇక ఆ విధవరాలైన ఆ యొక్క రూతుని వెంటబెట్టుకొని నయోమి మోయాబు దేశం నుంచి బెత్లెహేము పట్టణానికి వస్తూ ఉంది. అప్పుడు ఈ మాట అంటూ ఉంది, నేను సమృద్ధితో వెళ్ళాను, ఈరోజు నేను రిక్తురాలిగా వస్తూ ఉన్నాను, సంపూర్ణ ఆశీర్వాదంతో వెళ్ళాను, కానీ ఈరోజు నేను ఖాళీగా అన్నీ కోల్పోయి నేను తిరిగి నా దేశానికి వస్తున్నాను అంటుంది. మనం దేవుడు సమృద్ధిగా మనం దీవించినప్పుడు, మనం అన్నీ కోల్పోయినప్పుడు మనము పలికే మాటలవి. ఆమె ఇంకొక మాట కూడా ఆమె అంటూ ఉంది, దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, అందుకే దేవుడు నా ప్రార్థన వినలేదు, అందుకే నేను రిక్తురాలుగా అయిపోయానని ఆ ఆవేశంలో అంటూ ఉంది. 22వ వచనంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో ఇంకో మాట అంటూ ఉంది, నన్ను ఇంకా నయోమి అని మీరు పిలవకండి, నన్ను మారా అని పిలవండి. నయోమి అంటే అర్థం ఏంటంటే ఆహ్లాదకరమైనది అని అర్థం. నయోమి మీన్స్ ప్లెజెంటెన్స్. ఆ ఆహ్లాదకరమైన జీవితం నాకు లేదు కాబట్టి మారా అని పిలవండి. మారా అంటే చేదు అనుభవం నాకు మిగిలింది కాబట్టి నన్ను నయోమికి బదులుగా మీరు మారా అని పిలవండి అంటూ ఉంది. చూడండి, ఎంత బాధతో ఎంత వేదనతో నన్ను నయోమి అని పిలవకండి అని వాళ్ళందరికీ అక్కడున్న బెత్లెహేంలో వాళ్ళకి చెప్తూ ఉంది. ఎందుకు నయోమి ఆ పరిస్థితికి వచ్చింది అంటే, బెత్లెహేము అంటే ఆశీర్వదించబడ్డ స్థలము. బెత్లెహేమికి అర్థం ఏంటంటే రొట్టెల గృహము అని అర్థం. బెత్లెహేము అంటే బెత్లెహేమ్ మీన్స్ హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల గృహము అని బెత్లెహేమికి అర్థం. అంటే సమృద్ధిగా ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి శపింపబడ్డ స్థలము అయిన మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ 10 సంవత్సరాలు ఆ ముందు సర్వము కోల్పోయింది. రెండవదిగా అక్కడ మనం చూస్తే ఆమె ఆ మోయాబు దేశంలో అందరూ కూడా అన్యులే. అక్కడ దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయింది. ఎప్పుడైతే మనము దేవుని ఆరాధించే బిడ్డల మధ్యలో ఉంటామో మనం కూడా వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తాం, వాళ్ళతో పాటు దేవుని ఆరాధిస్తాం. కానీ ఇక్కడ ఒక అన్యుల దేశానికి వెళ్తూ ఉంది, అక్కడ దేవుని ఆరాధించే వారు ఎవరు లేరు. నాకు తెలిసి ఆ మోయాబు దేశంలో దేవుడితో సహవాసాన్ని, దేవుడితో సంబంధాన్ని కోల్పోయింది. ఆ దేవుడితో సంబంధం ఎప్పుడైతే కోల్పోయిందో చివరిగా ఆమె ఒక్కొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతూ వచ్చింది. ప్రియమైన దైవజనమా, ఈ వాక్యాన్ని వింటున్న మనం సమృద్ధిగా మనల్ని దేవుడు దీవించినప్పుడు మనము దేవుడితో నడిచేవారిగా ఉండాలి. మనల్ని దేవుడు ఎక్కడైతే స్థిరపరుస్తాడో, దేవుడు ఎక్కడైతే మనల్ని ఉంచుతాడో ఆ స్థలములో ఆ ప్రదేశంలో మనం ఉన్నప్పుడు, ఆ పనిని మనం చేస్తున్నప్పుడు, దేవుడు ఉద్దేశించిన పనిని మనం చేస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఆమె వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది. ఆ రోజు పాత నిబంధనలో మా గ్రంథంలో మనం చూస్తున్నాం, అబ్రహాముని దేవుడు ఎక్కడికి పిలిచాడు? కనాను దేశానికి పిలిచాడు. కానీ కొంచెము శ్రమ ఆ కనాను దేశంలో వచ్చినప్పుడు అబ్రహాము ఆ కనాను దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆ ఐగుప్తు దేశంలో ఆ ఫరో రాజు అబ్రహాము భార్య అయిన సారాని తీసుకుంటున్నాడు. అబ్రహాము తన భార్యని చెల్లెలుగా ఫరో రాజుకి పరిచయం చేస్తూ ఉన్నాడు.
భయంకరమైన కష్టాల గుండా అబ్రహాము వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అబ్రహామును పిలిచింది కనాను దేశానికి అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం, నయోమి సర్వము కోల్పోయింది, కానీ దేవుడికి స్తోత్రం, సరైన స్థలానికి వచ్చింది, సరైన ప్రజల మధ్యలోకి వచ్చింది. మళ్ళీ బెత్లెహేము పట్టణంలో ఆమె వచ్చింది. ఆమె అనుకుంది, నేను సర్వం కోల్పోయాను, నా భర్తని కోల్పోయాను, నా పిల్లలిద్దరిని కోల్పోయాను, ఇక నాకేం మిగల్లేదు అని ఒక నిరాశతో, ఒక నిస్పృహతో మళ్ళీ బెత్లెహేముకి వచ్చింది. మళ్ళీ దేవుడి సహవాసంలోకి వచ్చింది, తన బంధువుల మధ్యలోకి వచ్చింది. దేవుడు మళ్ళీ ఆమెని ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడైతే రూతు బోయాజుని పెళ్లి చేసుకుంటుందో, మళ్ళీ ఆమె సర్వము కోల్పోయిన ఆమె మళ్ళీ ఆశీర్వదించబడుతూ ఉంది. ఆశీర్వదించబడటమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళిలోకి ఆమె జత చేయబడింది. మొదట సమృద్ధిగా ఉండింది, సర్వము కోల్పోయింది, కానీ తిరిగి మళ్ళీ బెత్లెహేము పట్టణానికి వచ్చింది. దేవుడితో సహవాసంతో ఉన్న ప్రజల మధ్యలోకి వచ్చింది, దేవుడితో సహవాసంలోకి వచ్చింది. మళ్ళీ ఆమె కోల్పోయిందంతా అంతకంటే ఎక్కువగా ఆమె దీవించబడింది. యోబు కూడా సర్వము కోల్పోయినప్పుడు దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. తన భార్యతో అంటున్నాడు, అమ్మా మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చాడు కదా, అప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు సర్వము కోల్పోయిన తర్వాత మనం దేవుని ఎందుకు దూషించాలని దేవుని యందు విశ్వాసాన్ని కనపరుస్తూ యోబు ఆ శ్రమల మధ్యలో జీవిస్తూ వచ్చాడు. అదే యోబు గ్రంథంలో చూస్తున్నాం. యోబు విశ్వాసమును బట్టి, యోబు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, యోబు అంటున్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను, నా విమోచకుడు సజీవుడు కనుక నన్ను మళ్ళీ దీవిస్తాడనే నమ్మకంతో యోబు జీవించాడు. మళ్ళీ యోబు కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదంతో యోబుని మళ్ళీ దేవుడు దీవించాడు. ఈరోజు బహుశా సమృద్ధిలోను దీవించబడ్డావేమో, సర్వము కోల్పోయావేమో నయోమిలాగా. కానీ ఆమె దేవుని ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు, దేవుని సహవాసంలోకి వచ్చినప్పుడు నయోమిని మళ్ళీ దేవుడు దీవించాడు. అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. యోబు సర్వమును కోల్పోయాడు, కానీ యోబు దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా నిలకడగా నడిచినప్పుడు ఇలా దేవుడు మళ్ళీ ఆయనను దీవించాడో, రెండింతల ఆశీర్వాదంతో దేవుడు ఎలా దీవించాడో అలాగే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ పాటని మనం ప్రార్థనగా మార్చుకొని, బహుశా అలాంటి స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, దేవుడు నీకు ఇచ్చిన మంచి స్నేహితులను కోల్పోయావేమో, దేవుడు నీకు ఇచ్చిన మంచి సహవాసాన్ని కోల్పోయావేమో, దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆస్తిపాస్తులను కోల్పోయావేమో. ఈరోజు ఏదైనా ఉండని, ప్రభువా నేను సమృద్ధిలో ఉన్నప్పుడు నా అశ్రద్ధ వల్ల అనేక విషయాల్లో కోల్పోయాను, కానీ ఈరోజు మళ్ళీ నన్ను దీవించి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ జీవితం మారగా ఉండొచ్చు, చేదు అనుభవాలతో ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని మధురముగా మార్చునుగాక. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని దేవుని అడుగుదామా? కొడగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. కొడగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. పరిశుద్ధ తైలముతో అభిషేకించు, పరిశుద్ధ తైలముతో అభిషేకించు.
నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు. నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. నువ్వు లేని దీపం వలె అలవాడుచున్నది నా ఆత్మ. నువ్వు లేని దీపం వలె అలవాడుచున్నది నా ఆత్మ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా తండ్రి, ప్రభువా, సమృద్ధిలో ఉన్న నయోమి రిక్తురాలుగా సర్వము కోల్పోయింది ప్రభువా. కానీ మళ్ళీ ఆమె నీకు మొరపెట్టినప్పుడు ప్రభువా, మళ్ళీ ఆమెను సమృద్ధిలోకి తీసుకొని వచ్చావు. ఈరోజు అదే స్థితిలో ఉన్న నీ బిడ్డల్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.